ఒక పాట ఎలా పాడాలి అంటే ఉదాహరణ చెప్తాను. మనకు చిన్నప్పుడు బడిలో ఒక టీచర్ అ, ఆ, ఈలు పెట్టిస్తుంది. వాటిని మళ్ళీ మనం దిద్దుతాం చిన్నప్పుడు. అయితే టీచర్ ఎలా పెట్టించిందో అలా దిద్దాం. కేవలం ఆ, ఆ, ఈలను మళ్ళీ మనం దిద్దుతాం. కానీ ఆ టీచర్ ఎలా పెట్టించిందో అలా మనం కాము. గుర్తుపెట్టుకోండి. మనం దిద్దడానికి టీచర్ పెట్టివ్వడానికి తేడా ఉంటుంది. ఇగో పాట కూడా అంతే. ఒక పాటను మనం పాడతాం. కానీ సింగర్ పాడినట్టు పాడం. ఎందుకంటే ఆ సింగర్ ఎలా పాడాడో అలా మనం పాడాలి తప్ప ఆ పాటను మనముగా పాడకూడదు. అతనుగా పాడాలి. అతను ఎలా పాడాడు, ఎలా పాడబడ్డాడో అలా మనం పాడబడాలి తప్ప మనముగా ఆ పాటను మళ్ళీ మనం పాడకూడదు. అతనిలానే పాడాలి. అతనుగా పాడాలి. అతను పాడితే ఎలా ఉంటుందో అలా పాడాలి. తప్ప మనము అనే ప్రసక్తే లేకుండా మనము పాడాలి. మన నుండి పాట రావాలి. అంటే అతనిగా రావాలి. చూసారా ఇది చాలా తేడా ఉంటుంది. ఇది ఎంత తేడా అంటే పాలకు, నీళ్ళకున్నంత తేడా అన్నమాట. ఓహ్! ఆ తేడాను గుర్తిస్తే మనం పాట పాడగలము. అది గుర్తుపెట్టుకోండి. అలాగే పాట ఎలా పాడాలి అంటే ఒక అడ్రస్ లేని ఉత్తరం. అంటే ఫ్రమ్ అనే అడ్రస్ లేదు. కానీ ఎవడో రాస్తాడు. కానీ వాడెవడో తెలవదు. ఎందుకంటే ఫ్రమ్ అడ్రస్ లేదు. ఆ! అలాగే టు అడ్రస్ లేదు. అంటే అది ఎవరికి చెందాలో తెలియదు. కానీ ఆ ఉత్తరంలో మ్యాటర్ ఉంది. అందులో కొన్ని వస్తువులున్నాయి. వాడు పోస్ట్ చేశాడు. కానీ ఎవరికని ఇస్తారు? పుల్లయ్య ఉంది. అది ఏ పుల్లయ్య? ఏ ఊర్లో పుల్లయ్య? ఏ దేశంలో పుల్లయ్య? ఏ వీధిలో పుల్లయ్య? తెలియదు. అలాగే వాడు పంపింది ఎక్కడి నుండి? పలానా ఊరు నుండి హైదరాబాద్ నుండి పంపించుండు తెలుసు. కానీ హైదరాబాద్‌లో ఎవడు ఎక్కడి నుండి ఎవడు పంపించుండో తెలియదు. కానీ అందులో మ్యాటర్ ఉంది. కుశల ప్రశ్నలున్నాయి. క్షేమ సమాచారాలున్నాయి. పెద్ద మ్యాటర్ రాశాడు. అందులో ఏదో వస్తువులు పెట్టాడు. ఆ! మరి అది ఎవరికి చెందాలి? ఎవరికీ చెందవు కదా! అంటే ఏందిది అడ్రస్ లేని ఉత్తరం అంటారు. టు లేదు, ఫ్రమ్ లేదు కానీ మ్యాటర్ ఉంది. కదా! అది ఎవరికీ చెందదు. కానీ ఉత్తరమే అది. అందులో మ్యాటర్ ఉంది. అంతా. ఇగో ఇదనమాట. మీరు పాట పాడితే మీరు అనేది ఉండద్దు. మీరు పాడొద్దు ఆ పాటలో. అలాగే ఒకరు ఉండొద్దు. ఇంకెవరో ఉండొద్దు. కేవలం విషయం ఉండాలి. అంటే ఫ్రమ్ లేదు, టు లేదు. అంటే ఫ్రమ్ ఉంటది. కానీ అది ఒకడి పేరు మీద ఉండదు. టు అంటే ఎవరికి చెందాలో పేరు లేదు. కానీ మ్యాటర్ ఉంది. చూసావా? అట్లా అన్నమాట. దీన్ని ఏమంటారంటే అడ్రస్ లేని ఉత్తరం అనమాట. ఉత్తరమే అంతా ఉత్తరమే కానీ అందులో అడ్రస్ లేదు. ఫ్రమ్ లేదు, టు లేదు. కానీ మ్యాటర్ ఉంది. అది ఎవరికీ చెందదు కదా! ఇలా పాట ఉండాలి. అంతేగాని మనం పాడినట్టు, మనముగా పాడుకున్నట్టో, మనం పాడినట్టో ఉండొద్దు. గుర్తుపెట్టుకోండి. అలా పాడాలనమాట పాట. పాడితే అప్పుడు జనం వినసొంపుగా ఉంటుంది. అంటే మనం పాడిన పాటే. మనకు మనముగా పాడతాము. మనం పాట పాడతాము. మనముగా పాడతాం ఒక పాట. కానీ మనముగా పాడే పాట, మనం పాడే పాట, మనముగా పాడే పాట అందులో మనం ఉండదు, మనముగా పాడొద్దు అనమాట. అడ్రస్ లేని ఉత్తరంలాగా పాట పాడాలి. సేమ్ ఇదే పాట. అప్పుడు వినసొంపుగా ఉంటుంది జనాలకి. ఇది చాలా క్రిటికల్‌గా ఉంటది కానీ పాడాలి. ఇలా పాడితే మీకు ప్రొఫెషనల్ సింగర్ అవుతారు. అలాగే పాట ఎలా పాడాలంటే, ఇప్పుడు ఒక చెంబులో నీళ్ళు తీసుకెళ్తూ ఉన్నాం. పోతూ ఉంటే వడిదుడుకున్నప్పుడు నీళ్ళు కదులుతాయి కదా! మన కాళ్ళ అడుగుల ప్రభావం ఆ నీళ్ళ మీద పడతది. కాబట్టి ఆ నీళ్ళు నేల మీద ఆ చెంబు పెట్టినప్పుడు ఎలా ఉండాలో అలా పట్టుకొని తీసుకెళ్తూ ఉండాలి ఒక మనిషి అనుకో. అప్పుడు ఎలా ఉంటుంది? మనం ఎంత జాగ్రత్తగా శరీరాన్ని, చేతులను, కాళ్ళను కదిలించకుండా నడవాల్సి ఉంటది కదా! అగో అట్లనమాట. మనం పాడుతున్న పాట మీద మన ప్రభావం ఉండకూడదు. అంటే ఎలా ఉండాలి? అంటే అడ్రస్ లేని ఉత్తరం. ఫ్రమ్ లేదు, ట్రూ లేదు. కానీ లెటర్ రాసిండు ఎవరికో. అది ఎవరికీ చెందదు. అంటే మనం కనబడొద్దు. మనం ఆహ్, అందులో మనం కనబడొద్దు. మనలో పాట కనబడొద్దు. పాటలో మనం కనబడొద్దు. అడ్రస్ లేని ఉత్తరం లాంటిదనమాట. ఓకే. సేమ్ ఉత్తరమే. కానీ దాని ఫ్రమ్ లేదు, టు లేదు. కానీ ఉత్తరం ఉన్నది. అప్పుడు ఎలా ఉంటుంది? అగో అదనమాట పాట అంటే. మనం కనబడొద్దు పాటలో. పాటలో మనం కనబడొద్దు. మనలో పాట కావద్దు. అతీతంగా పాడాలనమాట పాట. అంటే ఇట్లా చెంబులో నీళ్ళు తీసుకెళ్తున్నామనుకో, ఆ నీళ్ళు కదలొద్దంటే ఏం చేయాలి? మన కాళ్ళు, మన చేతులు, మన శరీరం కదలకుండా తీసుకెళ్ళాలి. నేల కదలకుంటూ ఉంటది కదా! నేల మీద పెడితే ఎట్లా ఉంటది చెంబులో నీళ్ళు, అలా తీసుకెళ్ళాలి. అట్లుండాలంట. మనం ఎక్కువ పాడినా, తక్కువ పాడినా, ఎలా ఒత్తిడి పాడినా అదంతా పాట మీద ప్రభావం పడతది. పాట మీద పడకుండా, ప్రభావం పడకుండా పాడాలనమాట.